విశాఖలోని దువ్వాడ సెజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బయోమాక్స్ కంపెనీలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో మొత్తం 11 బయో ట్యాంకర్లు ఉంటే ఇప్పటి వరకు 3 ట్యాంకర్లు పేలాయి. దీంతో భయాందోళనతో కార్మికులు పరుగులు తీశారు. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూటే కారణమా? జ్యోత్స్న, ప్రమాదానికి ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదు. అయితే 11 స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో 3 ట్యాంకులకు మంటలు అంటుకొని పేలిపోవడంతో అందులో ఉన్న బయోడీజిల్ మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ప్రస్తుతం మిగిలిన ట్యాంకర్లు కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన కొనసాగుతుంది. ఈ సజ్జకు ఆనుకునే నివాస గృహాల సముదాయాలు కూడా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు లోనై బయటకు పరుగులు తీస్తున్న పరిస్థితులు. హుటాహుటిన కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం మంటలు నార్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి ఏమాత్రం అదుపులోకి రావటం లేదు. దగ్గరికి వెళ్లాలనిస్తే కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొత్తం భారీ ప్రమాదం జరగడంతో అక్కడుండి చూడటం తప్ప ఏం చేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఫైర్ ఇంజన్లు అయితే దగ్గరికి వెళ్లి మంటలు నార్పే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. జ్యోత్స్న. ఓకే, రైట్ శ్రీరామ్. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే మంటలు అదుపులోకి రానట్లుగానే తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా అదుపు చేసే ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తోంది. ఇప్పుడు ఒక